గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజైతే నేనైతే బాదం మిల్క్ ఎట్లా వేయాలో చూపిస్తా. సో దానికైతే బాదంని అయితే నానబెట్టుకోవాలి. బాదంని అయితే నానబెట్టుకోవాలి ఇట్లా. అండ్ మీ దగ్గర ఉన్న డేట్స్ అన్ని సీడ్స్ డేట్స్ తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మంచిగా అయితే ఇట్లా పొట్టు తీసుకోవాలి. నేను కూడా నా సొంతంగా ట్రై చేస్తున్నా, ఎట్లుందో తెలియదు. ఏం చేస్తున్నావు? బాదం మిల్క్. బాదం మిల్క్ అలాగే తెలుసు, నీకు చెప్పలే. చెప్పలే? నీకు చెప్పలే, అలాగే తెలుసు. నేను తింటావే అనుకుంటున్నా, తింటాను గిల్లుకుంటున్నా అనుకుంటున్నా. ఇలా ఎన్ని నానబోసినావుగా. పాలే ఒక గడ్డ గడి తిల్లేసిన. ఆ పాలన్నీ పోసుకోవాలనా? ఫస్ట్ టైం ట్రై చేసిన. కాగబెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇక వస్తే ఏదన్నా ఒకటి చేయాలి. తినేది లేదు చేసేది లేదు, కానీ అది చేస్తూ ఉంటుంది. అది ఒకటి ఒకటిగా కాగబెట్టు. ఫస్ట్ అయితే ఇట్లా స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ గిన్నె పెడతారా? మరి ఏం పెడతారు? బాదం పలుకులు, జీడిపప్పులు, పంకిన్ సీడ్స్, ఖర్జూరాలు. చాలా పోయి మన అందరికి. ఈ బాదం అయితే కాలంత వరకు మనమైతే పొట్టు తీసాం. ఇన్ని బాదమ్స్ ఉన్నాయి, ఎట్లా పొట్టు తీయాలో ఏమో. ఏందినా ఇట్లా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మిగడ కట్టొద్దు, మిగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇట్లా అయితే బాదము సీడ్స్ అవన్నీ డేట్స్ అవన్నీ అయితే పొట్టు తీసేసుకున్నాం. కొన్ని ఏమో తీసేసుకున్నాం, ఇంకా ఇట్లా కొన్ని అయితే తీసేసుకున్నాం, కొన్ని అయితే తీసుకోలేదు పొట్టు. మంచిదే. ఇట్లా అయితే డేట్స్ నుంచి అయితే నేనైతే సీడ్స్ అయితే తీస్తున్నా. ఇప్పుడైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే ఇట్లా అయితే చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడు అయితే వీటిని అయితే ఇట్లా అయితే నెయ్యి వేసుకోవాలి కొంచెం. మాత పెట్టి పెట్టిన చూడ తీసిస్తా ఉండు. వేసుకో, బంద్ చేస్తున్నా ఇంతసేపు కానీ పాలు. విధంగా అయితే నెయ్యి వేసుకున్నా. ఇట్లా అయితే నెయ్యి వేసుకోవాలి. ఇది అయితే మంచిగా అయితే ఆవిరైపోవాలి. లైట్గా నెయ్యి వేసుకొని ఇట్లా అయితే డేట్స్ అన్నీ అయితే వేసేస్తున్నా. అమ్మమ్మ డేట్స్ వేసిన. పంకిన్ సీడ్స్ ఇందులో నేను ఏమేమి తీసుకున్నానంటే వీటిని అయితే మంచిగా అయితే వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుండలు వేపుతుంది కంచుట్లా. అందరు కంచుట్లనే చేసుకుంటారు. మేము అన్నం ఇళ్ళనే తింటాం, కూరలు ఉడిచిపెట్టుకుంటాం. అసలు 3 ఉన్నాయి. పాలు కాసుకొని పెట్టుకుంది, అవి నెయ్యిలు వేపుకుంటాం. ఇంకా ఎందుకన్నా చల్లారాలి, మళ్ళీ ఇరుగుతాయి అల్లేస్తే. మిక్సీ పట్టుకో. పండుగ వేపుకుని చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి.
ఇవైతే చల్లారినాక మంచిగా అయితే మిక్సీకి వేసుకోవాలి. అంతలో మా అమ్మమ్మ అయితే వర్క్ అయితే చేస్తుంది, నేనైతే రీల్స్ చేస్తున్నా. ఓ పిల్లగా ఏం ఇప్పుడైతే మిక్సీలోకి అయితే వేయాలి. అయితే వేస్తున్నాను. చల్లారినాక మిక్సీ పట్టు. అయితే మాడిపోయిన ఫ్రెండ్స్, కానీ మాడిపోతే మంచిగా ఉంటాయని కొద్దిసేపు ఎక్కువ అయిపోయిన. ఇప్పుడు అయితే ఇందులోకి వేసి నేనైతే మిక్సీ అయితే పెడతాను. అది కాదు మూత. ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్. పైకి అనుకో. పైకి అనుకో. ఇట్లా తిప్పాలా? వేయలే. ఎలా తిప్పాలి? తిప్పు తిప్పు. కాలేనా కావు. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినాక మిల్క్ అయితే పోయాలి. ఇంకొంచెం పోయి ఇట్లా అయితే వచ్చినాక మిల్క్ అయితే పోసుకోవాలి. సో మిల్క్ పోసినాక కూడా మళ్ళీ అయితే గుడ్రుగా పట్టుకో. ఇట్లా గుడ్రుగా పట్టుకో. ఏం కాదు, భయం ఎందుకు? ఇప్పుడైతే అయ్యింది అనుకుంటున్నా, తీస్తున్నా. చూద్దాం ఎట్లయిందో. ఇప్పుడైతే ఎట్లా అయిందో చూద్దాం. తాత సూపర్ అయింది. సో ఇట్లా అయితే అయిపోయినాక అయితే పిలుస్తుంది తాత. చెప్పు, మంచిగా చెప్పరాదు. ఇంకా చేసిన తాత అని. ఇప్పుడైతే మనం కాచుకున్న పాలల్లో అయితే ఇదైతే వేయాలి. ఫస్ట్ స్టవ్ ముట్టిస్తాం. వెళ్ళాక ఎక్కువ కాలిపోతున్నాయని బంద్ చేస్తున్నాం. షుగర్ మరి. సో ఫస్ట్ అయితే విధంగా అయితే ఫస్ట్ ఇదైతే వేసేస్తున్నా. చిన్నగా పెట్టుకో, ఇరుగుతుందమ్మా. చిన్నగా పెట్టు. ఫస్ట్ చక్కెర ఇరిగిపోతుంది. ఏడిపోదండి. యాలకులు వద్దా? వద్దులే, తాత కలిపిగా. ఏం కాదు, చక్కెర ఇదిగో పేస్ట్ బాదం మిల్క్. కొద్దిసేపు కలుపుకున్నాం మనం. ఇక అయితే ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం తాత తింటాడట పాటు. మా అమ్మ ఏ రాదు.
నేనైతే హాఫ్ కప్ షుగర్ అయితే వేస్తాను. ఫుల్ సరిపోదా షుగర్ మంచిగా ఉండాలి, వంక పెట్టకుండా. ఇవి కొంచెం చాలు పెద్దమ్మ పెద్దమ్మ పెద్దగా అవుతుందా అసలు? బాగానే కమ్మించిన. రెడీ అయింది, రెడీ అయింది. ఇక గ్లాసులు పోసుకోవాలి, కొద్దిసేపు కలుపుకోవాలంట. టేస్ట్ పెట్ట మంచిగా. నువ్వు ఆన్ చేయనే ఆన్ చేయలే. గ్యాస్ వెళ్ళిపోతుంది. దీన్నైతే కొద్దిసేపు అయితే ఇట్లా అయితే కలుపుకుంటున్నాను బయటికి. కలిపిందా తీసి హాయ్ చెప్పి ఇద్దరు. ఇంకా అయింది. కొన్ని అయితే మేమైతే గ్లాసులో పోసుకుంటాం, కొంచెం అయితే మేమైతే అది బాదం గ్లాసెస్ ఉంటాయి అవే పోస్తాం. టేస్ట్ చూసారు. ఇవైతే బాదం గ్లాసెస్ అన్నమాట. కాకి ఏం చేస్తుంది అయ్యా నువ్వు? ఇవి కడిగినాయే, బట్ ఇంకొకసారి అడుగుతున్నా. ఇప్పుడు ఎట్లా వద్దాం దీంట్లోకి? గౌర బాదం పాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా అయితే పలుకుతాయి రా, మస్తు పలుకుతాయి. ఇప్పుడైతే గ్లాసెస్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇది కొంచెం ఉండలు వచ్చింది, కొంచెం మిల్క్ ఎక్కువ కావాలి. మిల్క్ ఎక్కువ కాదు, బాదం పాలకులు ఎక్కువ వేసినాం. బాదం పలుకులు అయితే ఎక్కువ నెయ్యి వేసినాం. వేపినాక టేస్ట్ కోసం. ఆ గిత్త ఇంకా గీకి ఉండదు అంటే ఉంచాలి అట్లా. ఎన్ని కప్స్ అంటే ఒక 9 కప్స్ అయినాయి. మేము అర లీటర్ పాలు 9 కప్స్ అయినాయి అన్నమాట. ఇప్పుడైతే స్పూన్స్ అయితే వేస్తున్నాం. స్పూన్స్ కూడా సరిపోవట్లేదు గైస్, 2 మిలిగి ఉన్నాయి ఇంకా. ఇప్పుడు ఈ 2 అయితే మేమైతే తింటాం. టేస్ట్ కోసం మళ్ళా దంచుకుంటుంది, పైన వేస్తుందంట. మస్తు అయినాయి, ఈడికే చాలా అయినాయి. మా చిన్న అబ్బాయి ఆకింగ్ పోతాడు, బాదం పలుకులు జీడి పలుకులు తెచ్చి పెడతాడు. ఇక మంచిగా చేస్తుంది ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ అల్లొద్దు చల్లి.
చిన్న ఇంట్లో నుంచి పెద్ద ఇంట్లో, పెద్ద ఇంట్లో నుంచి చిన్న ఇంట్లో మస్తు అంట్లో అవుతాయి. బాదం దంచుకున్నాం. ఇప్పుడు అల్లం ఎట్లా వేసుకుంటాం. అలా కొంచెం వేస్తాం పైన. మస్తు అయింది. టేస్టీ కోసం మళ్ళీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.